రైట్ శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఉత్కంఠ భరిత పోరులో భారత్ ఏ జట్టు సూపర్ ఓవర్లో పరాజయం పాలైంది. అయితే మ్యాచ్ ఫలితం కంటే కూడా ముగింపు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలే ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భారత యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడంతో పాటు తోపులాట జరగడం తీవ్ర కలకలం సృష్టించింది. You need to be very careful out there in the middle. Maintaining sportsmanship is very important. Well, Northern hero for Sri Lanka A. Kugadas Mathulan delivers a brilliant super over. And Sri Lanka A winning the game by 9 runs. In fact, 7 runs coming into this game. సోమవారం జరిగిన ఈ త్రైపాక్షిక సిరీస్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత్ ఏ జట్టు 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. సూర్యాంశ షెడ్గే, విప్రాజ్ నిగమ్ అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఏ జట్టు సైతం నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి సరిగ్గా 265 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. లంక జట్టులో సుదీర్ఘ సమర విక్రమ కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే చివరి ఓవర్లో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారడం ఆట సూపర్ ఓవర్కు దారితీసేలా చేసింది. You need to be very careful out there in the middle. Maintaining sportsmanship is very important. Well, Northern hero for Sri Lanka A. Kugadas Mathulan delivers a brilliant super over. And Sri Lanka A winning the game by 9 runs. In fact, సూపర్ ఓవర్లో శ్రీలంక ఏ 16 పరుగులు సాధించగా భారత్ ఏ 9 పరుగులకే పరిమితమై ఓటమిని చవిచూసింది. మ్యాచ్ ముగిసిన తర్వాత ఆటగాళ్లు మైదానాన్ని వీడుతున్న తరుణంలో వైభవ్ సూర్యవంశీకి శ్రీలంక ఆటగాళ్లకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన వైభవ్ ప్రత్యర్థి ఆటగాన్ని తోయడంతో గందరగోళం నెలకొంది. వెంటనే సహచర ఆటగాళ్లు మ్యాచ్ అధికారులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. Holding the nerves from one side, going into this run is not nice. That is not nice. You need to be very careful out there in the middle. Maintaining sportsmanship is very important. ఐపీఎల్ 2026 సీజన్లో అద్భుతంగా రాణించి వెలుగులోకి వచ్చిన వైభవ్ మైదానంలో ఇలా దూకుడుగా ప్రవర్తించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివాదంపై మ్యాచ్ అధికారులు ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్లో 1-2తో వెనుకబడిన భారత్ ఏ జట్టు ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆఫ్ఘనిస్తాన్ ఏ జట్టుతో జరగనున్న తదుపరి పోరులో తప్పక విజయం సాధించాల్సి ఉంది. Now these are good signs. They're all happy at the end of the day. Yeah, brilliant contest. Went on to the super over 265 tie.